హలో అండి, నేను మీ రమ్య. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో చూద్దామండి. చాలా సింపుల్ అండి. ఆల్మోస్ట్ మనకి రైస్ ఉండిపోతే నైట్లో ఏమైనా మార్నింగ్ ఫ్రై చేసేసుకోవచ్చు, లేదా మార్నింగ్ అయినా మనం ఆఫ్టర్నూన్ కుక్ చేసుకుని ఈవినింగ్ ఉన్న డిన్నర్లో ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మనం పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి మెత్తగా కచ్చపచ్చగా దంచేసి పక్కన పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం ఈ తరిగి పెట్టించుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని గోలించుకోవాలి. అవి కొద్దిగా గోలిన తర్వాత మనం కొద్దిగా కల్యమాకు వేసుకోవాలండి. కల్యమాకు కొంచెం ఫ్రైడ్ రైసెస్ కొంచెం ఏంటంటే మంచి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది, ప్లస్ ఫ్లేవర్ రైస్ కూడా బాగుంటుంది కల్యమాకుది. అది కొంచెం గోలిన తర్వాత మనం కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం దాన్ని ఆయిల్లో గోలించుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచుకున్న ఈ వెల్లుల్లి కూడా వేసుకొని కలిపేసుకోవాలండి. అంతే. మనకి మేజర్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఏంటంటే నార్మల్ ఫ్రైడ్ రైస్కైనా ఎగ్ ఫ్రైడ్ రైస్కైనా మెయిన్ మనకి వెల్లుల్లి అనేది కామన్గా ఉండాలండి. లేదు అంటే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి కలిపి దంచుకుంది కచ్చపచ్చగా, అది యూజ్ అవుతుంది. మనకి చాలా టేస్ట్ ఉంటుందండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఇవి గోల్చుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి ఇవన్నీ గోలిన తర్వాత దీంట్లో మనం ఎగ్స్ కొట్టిపోసుకోవాలి. ఎగ్స్ కొట్టిపోసుకున్న తర్వాత మనం కొంచెం అటు ఇటుగా కలబెట్టుకోవాలండి. మరి అట్లా ఉన్న అవసరం లేదు, ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఏమంటారంటే క్రంబుల్స్ ఉంటే బెటర్ అండి. మనకి కొంచెం క్రంబుల్స్ అయిపోయిన తర్వాత మనం అన్నం విప్పు ఉంచుకోవాలి. ఎందుకంటే అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటేనే ఈ ఫ్రైడ్ రైస్కి అనేది మొత్తం బాగా కలుస్తుందండి. కొంచెం ఏమన్నా ముద్దలుగా ఉన్నా కూడా కొంచెం అది కలవడానికి టైం పట్టిద్ది, మనకి అంత బాగా ఫ్రై అవ్వదనమాట, కొంచెం పచ్చిగా ఉంటుంది. ఇట్లా మనకి ముందుగానే విప్పుంచుకుంటే రైస్ అనేది మనకి ప్రాపర్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రాపర్గా టేస్టీగా వస్తుంది. చూసినారు కదా, ఇంతే అండి. చాలా సింపుల్, చాలా టేస్టీ. నాకైతే అసలు ఎగ్ రెసిపీస్ చాలా ఇష్టం అండి. ఎగ్ దోశ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా చాలా వరకు ఇష్టపడతాను. మీరే ఏది ఎక్కువ ఇష్టపడతారు, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి డిన్నర్కి కానీ? సో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసినారు కదా, చాలా కమ్మగా ఉంటుందండి. వన్స్ ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.